సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తుంటారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. మాంసకృతులు తీసుకోవడం కారణంగానే వారికి తిరగడానికి శక్తి వస్తుందని అనుకుంటారు. కానీ కేవలం శాకాహారం తీసుకోవడం, మిత ఆహారం సేవించడం వల్లనే వారు దృఢంగా పర్యటన సాగే అవకాశం ఉందని తెలియజేశారు. చంద్రపూడి ఎన్డీఏ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ లక్కవరం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం జంగారెడ్డిగూడానికి చేరుకున్నారు. కేవలం మజ్జిగ, అన్నం, ఆవకాయ పచ్చడిని మాత్రమే రోషన్ కుమార్ తీసుకున్నారు. మండు వేసవిలో ఓపిక, ఆరోగ్యం బాగుండాలి అంటే 10 మందిని కలవాలి అంటే సాత్విక ఆహారంతోనే సాధ్యపడుతుందని విలేకరులతో నవ్వుతూ పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఇండియా సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలియజేశారు. సాకులు, టీడీపీపై నిందలు మాని తగిన సిబ్బందితో అర్హులైన పెన్షన్దారుల ఇళ్లకు పింఛన్ అందజేయాలని టీడీపీ చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆయన కార్యాలయం నందు పాత్రికేయులతో మాట్లాడారు. పెన్షన్స్ పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని తెలిపారు. 35 రూపాయల పెన్షన్ మొదలుపెట్టింది టీడీపీయేనని, దానిని 200 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు తీసుకువెళ్లింది కూడా టీడీపీయే అని ప్రజలు గ్రహించాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశంకున్న క్లారిటీ కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో విజన్ కానివ్వండి, క్లియర్ గా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్ల పేరుతో రాజకీయం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున చూస్తే మరి పెన్షన్స్ 1వ తారీఖున ఇవ్వాల్సింది మరి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. దీన్ని తెలుగుదేశం ఆపిందో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్తున్నారు. దాంట్లో ఎటువంటి సత్యం లేదు. కేవలం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 1,26,000 మంది ఉన్నారు. మరి సగటున పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు గ్రామంలో 45 మంది ఉంటారు. రోజుకి 20 మందికి ఇస్తే ఇది ఎంత తొందరగా ఫినిష్ అవుతుంది అనేది అందరికి కూడా తెలుసు. కానీ తెలుగుదేశాన్ని ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలారా గమనించండి, తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పార్టీ, మరి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండే పార్టీ. మరి తెలుగుదేశం హయాంలో కూడా పేదలకు, ముసలి వాళ్ళకు, మరి దివ్యాంగులు కూడా పెన్షన్ల సకాలంలో ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 1వ తారీఖునే 4,000 రూపాయలు మరి పెన్షనర్స్ కి ఇవ్వబోతుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం. ఈ రోజున చూస్తే కానీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పెన్షన్ పథకాన్ని 35 రూపాయలతో మొదలుపెట్టి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో దాన్ని మరి 200 తీసుకొచ్చి మరి మొన్నటి వరకు 2,000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారిది మనం గమనిస్తే. అలాగే మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఎందుకంటే మనకున్న పథకాలు ఇప్పుడిచ్చే ప్రభుత్వం పథకాల కంటే మెరుగైన పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్, అలాగే ప్రతి ఒక్క పెన్షన్ తీసుకునే మరి మనిషికి 1వ తారీఖున 4,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు మరి వాళ్ళ పని చేయకుండా మరి ప్రజల్లోకి వెళ్లి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి ఏ విషయమైనా కూడా వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో వారు ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి. దీన్ని మేము అన్ని మండలాల్లో కూడా మా యొక్క కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎవిడెన్స్ తో పాటు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.